దుధ్వా నేషనల్ పార్క్ లఖింపూర్ ఖేన్ జిల్లా లక్నో ఎంట్రీ నుండి 220 కిలోమీటర్లు ఉత్తరంలో గల దుధ్వా నేషనల్ పార్క్. బుకింగ్ల కోసం ఫీల్డ్ డైరెక్టర్ను సంప్రదించాలి. ఇక్కడ జీప్లు కూడా అందుబాటులో ఉంటాయి. నేపాల్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న దుధ్వా నేషనల్ పార్క్ 189 చదరపు మైళ్లలో దట్టమైన అడవులతో కూడిన మైదానాలను కలిగి ఉంటుంది. దీని అడవులలో భారతదేశంలోని అత్యుత్తమ సాల్ చెట్ల నమూనాలు ఉన్నాయి. 1988లో దుధ్వా టైగర్ రిజర్వ్గా గుర్తించబడింది. ప్రధానంగా పురాణ పర్యావరణవేత్త బిల్లీ అర్జన్ సింగ్ ప్రయత్నాల కారణంగా అర్జన్ సింగ్ తారా అనే పులికి ప్రసిద్ధి చెందాడు. ఆమె చేతితో పెంచి 1978లో అడవికి తిరిగి వచ్చింది. నేడు ఈ ఉద్యానవనం 30కి పైగా పులులను కలిగి ఉంది. ఈ ఉద్యానవనం చిత్తడి జింకల మందలకు కూడా ప్రసిద్ధి చెందింది. బారాసింఘా అనగా అక్షరాల 12 కొమ్ములు అని పిలువబడే ఈ జింకలు ఉద్యానవనం యొక్క దక్షిణ ప్రాంతాలలోని గడ్డి, తడి భూములలో వాటి ఆదర్శ నివాసాన్ని కనుగొంటాయి. ఇతర జాతులలో చిరుతలు, స్లోత్ ఎలుగుబంట్లు మరియు అస్సాం, నేపాల్ నుండి తీసుకువచ్చిన ఖడ్గమృగాల చిన్న మంద ఉంటాయి. ఈ జాతులను దుధ్వాలో తిరిగి ప్రవేశపెట్టే ప్రయత్నంలో ఈ ఉద్యానవనం దాదాపు 400 జాతుల పక్షులకు నిలయంగా ఉంది. వాటిలో చిత్తడి పారిట్జులు, లెస్సర్ ఫ్లోరికాన్లు మరియు హార్న్ బిల్లులు ఉన్నాయి. ఈ ఉద్యానవనం యొక్క సరస్సులు ఫిషింగ్ ఈగల్స్ మరియు ఐబిస్ వంటి నీటి పక్షులను ఎక్కువగా ఆకర్షిస్తుంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.